ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దాదాపుగా 21 నియోజకవర్గాల్లో కూడా క్లీన్ స్వీప్గా చెప్పుకోవచ్చు. ఇక టీడీపీ కూటమి చెందినటువంటి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్ నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తొలి రౌండ్ నుంచి కూడా ఆధిక్యతలను కొనసాగుతున్నారు. అయితే దాదాపుగా చెప్పుకుంటే ఇక్కడ ప్రత్యర్థిగా అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినటువంటి వంగగీత విశ్వనాథ్ కూడా తగ్గ పోటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. అదే అందరికి ఊహించినట్లుగానే తొలి నుంచి కూడా పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతుంటారని ఇక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. మొత్తం దాదాపుగా చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 21 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ కూటమి చెందిన అభ్యర్థుల రెండు నుంచి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అత్యధికంగా రాజమండ్రి రూరల్ అభ్యర్థి అయినటువంటి గోరింట్ల బుచ్చిదేవి నుంచి తొలి రౌండ్ నుంచి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే దాదాపుగా కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలలో కూడా ఇక్కడ టీడీపీకి చెందినటువంటి అభ్యర్థులు ఇక్కడ విజయం వైపు దిశగా పయనం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపుగా చూసుకున్నట్టయితే 21 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులే క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ శాంతి భద్రతల నేపథ్యంలో ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అవడం, ఎక్కడ కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తం అవడం జరిగింది. 3 అంచెల భద్రతా వలయాల మధ్య ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ బలగాలు మోహరించిన పరిస్థితి ఉంది. అదే దాదాపుగా చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అభ్యర్థులు, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చెందినటువంటి అభ్యర్థుల ఇంటి వద్ద కూడా భారీగా పోలీసు బలగాలకు మోహరించిన పరిస్థితి ఉంది. అదే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి నుండి పురంధరేశ్వరి తొలి రౌండ్ నుంచి కూడా ఆధిక్యం ఉన్నారు. అలాగే దాంతోపాటుగా అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి నుండి గంటి హరీష్ మాధుర్ కూడా తొలి రౌండ్ నుంచి ఆధిక్యం కొనాల్సిన పరిస్థితి ఉంది. అలాగే దీంతో పాటుగా ఇక్కడ కాకినాడ సంబంధించి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థులైనటువంటి చలమలశెట్టి సునీల్, వైసీపీ అభ్యర్థి అయినటువంటి చలమలశెట్టి సునీల్, అలాగే జనసేన పార్టీకి చెందినటువంటి ఉదయ శ్రీనివాస్ తొలి నుంచి కూడా అందరూ ఊహించినట్లుగా కూటమి అభ్యర్థి అయినటువంటి ఉదయ శ్రీనివాస్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదే ఇక్కడ దాదాపు చూసుకుంటే ప్రత్యర్థి వర్గాలకు ఎక్కడ కూడా అడ్రస్ లేని పరిస్థితి అయితే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ నెలకొంటున్నది. అదే మొత్తం మీద ఈ తొలి రౌండ్ నుంచి కూడా ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్డీఏ కూటమి చెందినటువంటి అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించే విధంగా పయనిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు కూడా ఇటు తుని నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాడిశెట్టి రాజా, అలాగే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి చెలిబోని వేణుగోపాలకృష్ణ, అయితే ప్రస్తుతం ఆయన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం, అయితే అక్కడ నుంచి కూడా ఆయన కూడా పరిస్థితి కూడా అయోమయ పరిస్థితి ఉంది. అలాగే అమలాపురం నుంచి పోటీ చేసినటువంటి పినిపే విశ్వరూప్ పరిస్థితి కూడా వెనకంజ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు చూసినట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు కూడా వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 21 నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అప్పాజీ, బీఆర్కే న్యూస్, కాకినాడ నుంచి. అందరికీ నమస్కారం. సో నర్సాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి 7 కాన్స్టిట్యున్సీస్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో అందరూ ఆఫీషియల్స్ యాజ్ వెల్ ఏజెంట్స్ కూడా 7 గంటల ముందు అందరూ వచ్చేసారు. చాలామంది క్యాండిడేట్స్ కూడా వచ్చేసారు. సో ఇప్పటి వరకు మనం సెకండ్ రౌండ్స్ ప్రతి చోట కంప్లీట్ చేయడం జరిగినాయి. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ కూడా ప్రతి చోట స్టార్ట్ అయినాయి. అండ్ మీకు జస్ట్ ఇప్పుడు రౌండ్ వైజ్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రిజల్ట్స్ ఈసీ.జీవీ.ఇన్లో కూడా ఎంకో రిపోర్ట్స్ కూడా మీకు టైం ప్రొవైడ్ చేస్తాము. సో ప్రశాంతంగా బేసిక్లీ కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ ఏమి చోట